వీరులపాడు మండలం జుజ్జూరులో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నాగుల్ బాషాపై దాడి చేశారు వైసీపీ నాయకులు. దాడిలో నాగుల్ బాషాకు తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జుజ్జూరు గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన రంగులు ఉన్నాయని సివిజిఎల్ యాప్లో ఫిర్యాదు చేయడంతో నాగుల్ బాషాపై దాడికి దిగారు. ముస్లిం నాగుల్ బాషా అండి. నా పేరు శేషు, జుజ్జూరు నాగు. మా తమ్ముడు షేక్ నాగుల్ బాషా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ బాషా చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుకాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ బాషా నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుపై పిసికి చంపబోయారు. వాడిని అయితే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో నాకు కూడా దెబ్బలు తగిలిపోయి ఇంకా ఈ పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి ఒక 15 మంది దాకా వచ్చారు. వాళ్ళని మాత్రం మనల్ని చేసుకున్నారు. వీళ్ళని వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం మన ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీ యజమానులే జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరదీస్తున్నారు, రౌడీ యజమానులు చేస్తున్నారు. మీ బతుకులేని మా దృష్టిలో మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పట్టదు అని చెప్పి బెదిరించిపోయారు పోయేటప్పుడు కూడా. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారు వచ్చారు, మమ్మల్ని తిట్టి మమ్మల్ని పంపించారు. అతను సరే మేమైతే హాస్పిటల్కి వచ్చాము, అతను తీసుకొని కంప్లైంట్ చేస్తున్నాం.